డే 3 ఇన్ వియత్నాం మేము హొయాన్ అనే ప్లేస్‌కి వెళ్ళాము. ఇక్కడ ప్రతి స్ట్రీట్‌లో స్ట్రీట్ మొత్తం ల్యాంటర్న్సే ఉంటాయి. అండ్ ప్రతి షాప్ ముందు ల్యాంటర్న్సే ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది డెకర్. నైట్ టైమ్ అయితే చూడడానికి ఇంకా బాగుంది. మేము ఫస్ట్ 2 డేస్ హోచిమిన్ సిటీలో ఉన్నాము. దాని తర్వాత దానాంగ్‌కి ఫ్లై చేసాం. మేము వియత్జెట్ అనే ఎయిర్‌లైన్స్ చూస్ చేసుకున్నాం. ప్రైస్ కొంచెం తక్కువ ఉందని. బట్ అవి చాలా డిలేస్ అవుతుంది. సో మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి. డిలే కూడా యాడ్ చేసుకొని మీ ఐటినరీ ప్లాన్ చేసుకోండి. ఫ్లైట్ డిలేస్ ఇవంతా చూసుకొని మేము దానాంగ్‌లోనే స్టే చేసి ఇక్కడ క్యాబ్‌లో వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫుల్ మూన్ డే రోజు ఒక పద్ధతి ఉంది. ఎవ్రీ మంత్ ఫుల్ మూన్ డే రోజు ల్యాంటర్న్ ఫెస్టివల్ అంటారు. ఇలా బోట్ రైడ్‌కి వెళ్ళొచ్చు. వెన్నెల ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనం ల్యాంటర్న్ వదలొచ్చు. సో మీరు ఆ రోజే వెళ్ళండి. ఇవేంటంటే ఇక్కడ బుద్ధుడు ఉంటాడు. ఏన్షియంట్ హోమ్స్ని వాళ్ళు కాపాడుకుంటూ ఇలా డెకర్ చేసి పెట్టారు మనం చూడ్డానికి. ఒక 4 to 5 ఏన్షియంట్ హోమ్స్కి టికెట్ ఉంటుంది. 400 రూపీస్ అన్ని హోమ్స్కి కలిపి. ఇవన్నీ మేము చూసేసాక ఏన్షియంట్ హోమ్స్ అవంతా ఎక్స్ప్లోర్ చేసేసాక దాని తర్వాత మేము ల్యాంటర్న్ మేకింగ్ క్లాస్కి వెళ్ళాము. ట్రెడిషనల్ వియత్నమీస్ ల్యాంటర్న్ నేర్చుకుందామని ఎలా చేస్తారు అని. సో నేను ఈ ల్యాంటర్న్ చేశాను. అండ్ దాని తర్వాత పెయింటింగ్ కూడా నేనే చేశాను. ఆర్ మీకు పెయింటింగ్ ఇష్టం లేదంటే రెడీమేడ్ ప్రింట్వి ఉంటాయి కదా, ఆ క్లాత్తో మీరు ల్యాంటర్న్ చేయొచ్చు. సో ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా రిలాక్స్డ్గా కూర్చొని చేసుకున్నాము. దాని తర్వాత నైట్ అయ్యాక మేము ఇలా బోట్ రైడ్కి వెళ్ళాము. చూడండి, ఫుల్ లైట్స్ అండ్ ల్యాంటర్న్స్తో చాలా బాగుంటుంది. అండ్ మనం క్యాండిల్ ఆర్ ల్యాంటర్న్ లాగా ఒకటి ఇస్తారు, అది వదిలేయచ్చు. కాకపోతే ఒక రియాలిటీ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు చాలా వాటర్ ఎక్కువ నిండాయి అన్నమాట. రోడ్స్ మీద కూడా వచ్చేసాయి. సో ఇలా వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని దగ్గరలో ఓవరాల్గా అయితే నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఒక గుడ్ వైబ్ ఉంది ఈ ప్లేస్లో. అండ్ మిగతా డేస్ వియత్నాం వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్. అండ్ ఈ ప్లేస్ నచ్చిందా కమెంట్ చేయండి.